ఛార్జింగ్ అయిపోవచ్చిందే. ఓకే, ఛార్జింగ్ పెడతాను. తను వాష్రూమ్కి వెళ్తున్నట్టుంది. ఇదే కరెక్ట్ టైం. ఆ ఫోన్లో ఏముందో చూడాలి. అది చూస్తే ఐశ్వర్య మేడం ఎందుకు ఆ ఫోన్ కోసం వెంపర్లాడుతుందో, అంత డబ్బు ఇస్తానంటుందో అర్థమవుతుంది. విషయం అర్థమైతే ఆవిడ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడే వచ్చాను. తలుపు వేసింది కదా, ఎలా వచ్చారు? అవును, తలుపు వేసింది, దగ్గరికేసింది. పిలిచాను, పలకలేదు. అందుకే డోర్ తీసుకుని వచ్చాను. లేదే, నేను తలుపు దగ్గరకు వేయలేదే, గడియ వేశానే. లేదమ్మా, గడియ వేసలేదు. జస్ట్ అలా దగ్గరికేశారు అంతే. అయినా గడియ వేసున్న ఇంట్లోకి నేను ఎలా వస్తాను? నేనేం దొంగని కాదు కదా, బయట నుంచి గడి తీసుకుని రావడానికి. చచా, మీరు దొంగ అని నేను అనడం లేదు. నువ్వన్నా కూడా నేను దొంగని కాదమ్మా. నేను రాజమార్గంలో డోర్ తీసుకుని అలా వచ్చాను అంతే. నిన్ను పిలిచాను, నీకు వినపడలేదనుకుంటా. ఎక్కడున్నావా అని చూస్తున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. మీరు నన్ను పిలిచారా? అవునమ్మా, పిలిచాను. వినపడలేదనుకుంటా నీకు. అంతే అయి ఉంటుంది. మా అక్కకి కూరగాయలు కొనడానికి వెళ్ళడం కుదరదట, అందుకని ఈ లిస్ట్ రాసిచ్చింది, మిమ్మల్ని తీసుకురమ్మంది. అలాగే, తీసుకొస్తాను. వస్తానమ్మా. అమ్మా, లోపల గడియ వేసుకోండమ్మా. ఈ మధ్య దొంగ వేతలు ఎక్కువ తిరుగుతున్నారు. ఏది కనబడితే అది పట్టుకెళ్ళిపోతున్నారు. పైగా నీ ఫోన్ అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టినట్టున్నావు. జాగ్రత్త. ఒక్క నిమిషం. ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నాము. మీరు ఇలా షూ వేసుకొని ఇంకెప్పుడు రాకండి. అలాగే. అఖిల్ బాబు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం ఇద్దరం వెళ్ళి కూరగాయలు తేవాలి. హలో సార్, మీరు చెప్పించే ఒకటికి వచ్చాను సార్.
ఇక్కడే ఉంటాను సార్, వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఇతను మా తమ్ముడు, ఈ అమ్మాయి మా మరదలు. ఫ్యామిలీలో చిన్న గొడవ రావడంతో వాళ్ళిద్దరూ ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. ఈ ఏరియాలో ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. మీకు ఎక్కడైనా కనపడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇది నా నెంబరే. తప్పకుండా చేస్తానండి. అతను రైడ్స్కు వెళ్తూ సిటీ అంతా తిరుగుతూ ఉంటాడు. అఖిల్ శ్యామని ఎక్కడైనా చూసాడేమో, అతను అడుగుదాం. ఇదేంటి అన్నయ్య గొంతులో ఉంది? అమ్మో, నా దగ్గరికి వస్తున్నట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అఖిల్ బాబు అలా ఉన్నారు? ఏం జరిగింది? అప్పుడే ఇంటికి వచ్చేసారంటే ఇవాళ ఎక్కువ రైడ్స్ రాలేదన్నమాట. అందుకే డల్గా ఉన్నారా? ఒక్కో రోజు ఎక్కువ రైడ్స్ వస్తాయి, ఒక్కో రోజు తక్కువ రైడ్స్ వస్తాయి. దాని గురించి మీరు ఇలా బాధపడితే ఎలా అఖిల్ బాబు? నేను బాధపడుతున్నది దాని గురించి కాదు. మరి దేని గురించి? అన్నయ్య అలా మన ఫోటోలు పట్టుకుని అందరినీ అడుగుతున్నారంటే వాళ్ళు మన కోసం ఎంతలా వెతుకుతున్నారో అర్థమైంది. నా అన్నయ్యలకి నేను ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాను అని నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చింది మీ వల్ల కాదు అఖిల్ బాబు, నా వల్ల. నా కోసమే కదా అఖిల్ బాబు మీరు ఆ ఇంట్లో నుంచి వచ్చేసారు. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తాను శ్యామ. బ్రదర్ బ్రదర్, ఏంటి బ్రదర్? ఈ ఊళ్ళో మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? ఎవరూ లేరే. బాగా ఆలోచించి చెప్పండి బ్రదర్. ఈ ఊళ్ళో మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఊరి కాని ఊర్లో మాకెవరుంటారండి శత్రువులు? ఉన్నారు. మీకు కనపడని శత్రువులు, మీకు తెలియని శత్రువులు ఈ చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళు మీ ఫోటోలు చూపిస్తూ మీ గురించి వెతుకుతున్నారు. బహుశా అశోక్ అన్నయ్య ఇతనికి కూడా మా ఫోటో చూపించి మా గురించి అడిగినట్టున్నాడు. మీకోసం వెతుకుతున్న మనిషిని ఫోటో తీశాను. తనని చూస్తే మీ శత్రువులు ఎవరో అర్థమవుతుంది మీకు. చూడండి.
తెలుసా? ఈవిడెవరో మీకు తెలుసా? తెలీదు. ఈవిడెవరో అస్సలు తెలీదు. పోనీ మీకేమైనా తెలుసా అమ్మా? తెలీదండి, నాకు తెలీదు. ఇంతకు ఈవిడ మీకు ఎక్కడ కనపడింది? షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కనిపించింది. షాపింగ్ చేసుకొని వస్తుంటే ఈవిడ మీ ఫోటోలు చూపించి మీ గురించి ఎంక్వైరీ చేసింది. వీళ్ళ గురించి ఎందుకు వెతుకుతున్నారని నేను అడిగితే ఆవిడ కొంచెం కంగారు పడుతూ ఏదేదో సమాధానం చెప్తుంది. ఆవిడ మొహంలో కంగారు, ఆవిడ చెప్పిన సమాధానం వింటే ఆవిడ చెప్పింది నిజం కాదని అనిపించింది. అందుకే మీరిక్కడున్నారనే సంగతి ఆవిడకి చెప్పలేదు. మంచి పని చేసావు బ్రదర్, చాలా మంచి పని చేసావు. ఈసారి మాత్రం ఆవిడెక్కడైనా కనబడి మా గురించి అడిగితే అలాగే చెప్పు. మా గురించి ఏమీ తెలియదనే చెప్పు. అలాగే బ్రదర్, తప్పకుండా. కానీ నాకు ఒక డౌటు. ఏంటి బ్రదర్? మీ ఇద్దరికీ తెలియని ఆవిడ మీ ఇద్దరి ఫోటోలు పట్టుకొని ఎందుకు వెతుకుతుంది మీకోసం? బహుశా ఆవిడికి కావాల్సింది ఏదన్నా మీ దగ్గర ఉండుంటుంది, లేక ఇంకేదైనా కారణం ఉండుంటుందా? ఏదేమైనా మీరు కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆవిడ కంటపడితే లేనిపోని సమస్యలు వస్తాయేమో. అలాగేనండి. ఓకే బ్రో, వస్తాను. బాయ్. ఆవిడ గురించి మీకు ఇలా చెప్పి నేనేదో మిమ్మల్ని కాపాడాను అనుకుంటున్నారు కదా. మీరు అలా అనుకోవడం కోసమే, నా మీద మీకు మంచి ఇంప్రెషన్ కలగడం కోసమే ఆవిడ గురించి చెప్పాను. ఇలా మీ దగ్గర మంచి ఇంప్రెషన్ సంపాదించుకొని ఫైనల్గా నేను అనుకున్నది సాధించుకుంటాను. ఐశ్వర్య అక్క మన గురించి ఎందుకు వెతుకుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు శ్యామ. ఏదో కారణం లేనిదే ఆవిడ అలా చేయదు. మనం ఇక్కడ ఉన్నామన్న విషయం ఎట్టి పరిస్థితిలో ఆవిడకి తెలియకూడదు. బయటికి వెళ్ళినప్పుడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అఖిల్ బాబు. అమ్మా తులసి, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చానన్నయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే అమ్మా, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి, వచ్చేస్తాను. సరేనమ్మా. చెప్పమ్మా. ఏం లేదన్నయ్య, నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నారు. ఆయనకి కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చబడిపోయాయి, మంచానే ఉన్నారు. అవునా? అయితే ఆయన ఇక్కడికి తీసుకురామా, మన డాక్టర్ శ్రీనివాస్ గారికి చూపిద్దాం. అంటే వాళ్ళు అలోపతి వైద్యం చేపిస్తున్నారు. ఇక్కడికి రావడానికి అంత సుముఖంగా లేరు. చాలా మంది ఇంతేనమ్మా, అన్ని రకాల వైద్యాలు చేయించి వాటికి నయం కాకపోతే చివరికి మన దగ్గరకు వస్తుంటారు. అవునన్నయ్య, చాలా మంది అలాగే చేస్తారు. అందుకే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మా? ఆయనకి నయం కావడానికి ఏ ఆయిల్స్తో మర్దన చేయాలో చెప్తే నేనే ఆయిల్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర మర్దన చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఆలోచనమ్మా. అయితే మనం ఒకసారి డాక్టర్ శ్రీనివాస్ గారిని కలిసి ఆయన పరిస్థితి చెప్దాం. ఆయనకి ఏ ఆయిల్తో మర్దన చేయాలో డాక్టర్ గారు చెప్తారు. అలాగే అన్నయ్య. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే క్రమం తప్పకుండా
నేనిచ్చిన ఆయిల్తో మర్దన చేస్తే మాత్రం ఖచ్చితంగా గుణం కనబడుతుంది. నెల రోజుల్లో ఆయన లేచే ఛాన్స్ ఉంది. చాలా సంతోషం డాక్టర్ గారు. డాక్టర్ గారు, నాకు ఒక చిన్న డౌట్. ఏంటమ్మా? ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఆయిల్స్తో మర్దన చేస్తూ కూడా ఆ పేషెంట్ అలోపతి మెడిసిన్స్ వాడొచ్చా డాక్టర్ గారు? వాడుకోవచ్చమ్మా. దానికి దీనికి ఏ సంబంధం లేదు. అవి కడుపులోకి తీసుకునే మాత్రలు. ఇవి ఎక్స్టర్నల్ గా పూసే ఆయిల్స్. ఏ ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇట్స్ ఓకేమ్మా. సత్యం డాక్టర్ గారు, సేమ్ ప్రాబ్లంతో చెన్నై నుంచి ఒక పేషెంట్ వచ్చారు కదా? అవును డాక్టర్. ఇప్పుడు ఆ పేషెంట్ కి నువ్వు మసాజ్ చేయాలి కదా? నెక్స్ట్ అతని దగ్గరికే వెళ్ళాలి. అయితే ఓ పంచే, మీ చెల్లెల్ని కూడా ఆ పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఏ ఆయిల్స్ తో ఎలా మర్దన చేస్తున్నావో ఆ అమ్మాయికి చూపించు. సేమ్ ఆయిల్స్ అమ్మాయికి ఇచ్చి పంపించు. ఒక వారం రోజులు ఆ ఆయిల్స్ తో మర్దన చేసిన తర్వాత పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో నాకు చెప్పండి. దాన్ని బట్టి అవసరమైతే ఆయిల్స్ మారుద్దాం. అలాగేనండి. అలాగే సార్. వెళ్ళమ్మా, మీ అన్నయ్యతో వెళ్ళు, ఆయన వివరంగా చెప్తారు. థ్యాంక్ యూ డాక్టర్. పదమ్మా. ఏంట్రా? అత్త, ఇప్పుడు నువ్వు పాట పాడబోతున్నావంట కదా? నేనా? ఇప్పుడు పాడుతున్నానా? అవును, దాన్ని రికార్డ్ కూడా చేయబోతున్నారంట కదా? నేను పాట పాడడం ఏంటి, దాన్ని రికార్డ్ చేయడం ఏంటి? ఎవరు చెప్పారు? మా బ్రహ్మాజీ మామ చెప్పాడు. నేను పాట పాడుతున్నానని, దాన్ని రికార్డ్ చేస్తున్నానని మీ మామ చెప్పడం ఏంటి? అతనికి నేనే చెప్పానులే. మీరు చెప్పారా? అవును, సోషల్ మీడియాలో నీ పాటలు అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కదా. అవును, అనుకున్నాము. కానీ ఇప్పుడు చేద్దాం అనుకోలేదు కదా. ఇవాళ చాలా మంచి రోజట. మొదటి పాట రికార్డ్ చేస్తే మంచిదని వీళ్ళు మామయ్య చెప్పారు. అయితే కెమెరా తీసుకురండి, రికార్డ్ చేద్దామని చెప్పాను. బ్రదర్ చెప్పాడు, నేను కెమెరాతో వచ్చేసాను. ఇప్పటికిప్పుడు పాట పాడడం అంటే కష్టమేమో. నీకేం కష్టమత్తా? ఎప్పుడు పాడమన్నా నువ్వు చక్కగా పాడతావు. అవును, నిద్ర లేపి అడిగినా కూడా నువ్వు బ్రహ్మాండంగా పాడతావు. సరే, ఏ పాట పాడమంటారు? నీ ఇష్టం. అరవెరిసిన చిరునగవులు పాట పాడత్తా. సరే, అదే పాడతాను. బ్రదర్, మీరు వీడియో స్టార్ట్ చేయండి. అలాగే. అరవిరిసిన చిరునగవులు అవి తెరిచెను ఎద తలుపులు అలలెగిసిన కలవరములు నాలో తన పరిచయ పరవశమున మది మురిసెను ప్రతి నిమిషము పదసిరు లేక సరిగమలుగా మారి పిలుపులు ఏవో వినబడగానే కుహు కుహు రాగాలు నాలో వెలుగుల మోమే కుదురుగా చేరి నలుపుతూ స్నేహ
చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉందక్క తులసి పాట? బాగుంది, కానీ చివర్లో పల్లె ఒక్కసారే పాడ ఆపేసింది. అదే 2-3 సార్లు పాడుంటే వడ్డీ మీద వడ్డీ వచ్చినట్టు చాలా బాగుండేది. సంగీతానికి కూడా వడ్డీ కట్టకక్క, నీకు దండం పెడతాను. అవును తులసి, ఏంటి ఇలా సడన్ గా పాట పాడి రికార్డ్ చేయిస్తున్నావు? ఈ పాటని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బాగుంటుందని బ్రదర్ చెప్పాడు.